2026 సంవత్సరం మార్చి నెల 19వ తారీఖు నుండి 2027 ఏప్రిల్ నెల 6వ తారీఖు వరకు పరాభవనామ సంవత్సరం. ఈ పరాభవనామ సంవత్సరం చూడాలంటే చాలా చండాలంగా ఉంది. ఎందుకంటే పక్క ఇంట్లో కొట్టుకుంటే మనకెందుకులే అంటే అది చాలా ఇబ్బంది. ఒకళ్ళకు ఒకళ్ళు సన్నిహితంగా ఉండాలి. ఇప్పుడు రాజ్యాలు కూడా అట్లాగా ఉన్నాయి. ఒక రాజ్యం మీద ఇంకో రాజ్యానికి ద్వేషం కాదు, ఆ రాజ్యాన్ని మొత్తం మనమే కలుపుకుందాం, వాళ్ళ బలం తక్కువగా ఉంది, వాళ్ళకి మొత్తం మనమే అపహరిద్దాం. ఇట్లాంటి మనుషులకి చెడు ఆలోచనలు ఎక్కువైపోయినాయి. దానివల్ల యుద్ధం జరిగితే ఏమవుతుంది, చిన్న దేశానికే కాదు మరి గలవనుకున్నటువంటి పెద్ద దేశాలకు కూడా దెబ్బ తగులుతుంది, నష్టం జరుగుతుంది. దీనివల్ల చాలామంది జనం నష్టం జరుగుతుంది. ఇట్లాంటి ఇబ్బందులు మరి యుద్ధాలు ఇటువంటి సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచ యుద్ధం జరుగుతుందేమో అన్నంత భయంకరంగా కనబడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళకి ఏ గ్రహం కూడా పూర్తిగా బాగలేదు. కుజుడు 4 ఉన్నాడు, గురువు 8 ఉన్నాడు. ఈ గురువు కుజుడు వల్ల చాలా ఇబ్బంది. కుజుడు వల్ల అనారోగ్యాలు, గురువు వల్ల అనవసరమైన తగాదాలు, ఏదో ఒక మాట వల్ల ఇబ్బంది పడతారు. ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే, ఎవరైనా చీట్లు పాడుకుంటే ఆమె సంతకాలు చేయకూడదు, ఎవరైనా బ్యాంకు లోన్ తీసుకుంటే ఆమె సంతకాలు చేయకూడదు, ఏదైనా ఇల్లు రిజిస్టర్కి మీరు సంతకాలు పెట్టద్దు. ఎందుకంటే మరి డబల్ రిజిస్టర్లు ఉంటాయి. మీరు హామీ సంతకం పెట్టారు అంటే మిమ్మల్ని పట్టుకుంటారు. దీనివల్ల మీ ఆస్తులు మొత్తం పోయి మీరు నష్టపడి కేరా ప్లాట్ఫారం అయ్యే పరిస్థితి ఈ రాశికి కనబడుతుంది. మరి చెప్పాలంటే ఈ వృశ్చిక రాశి వాళ్ళు స్నేహితులని, చుట్టాలని, తెలిసిన వాళ్ళని పూసుకొని అనవసరమైన కొత్తవి పెట్టుకొని ఇబ్బంది పడితే మాత్రం మిమ్మల్ని బాగు చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. అయితే ఈ రాశికి శుక్రుడు 6 ఉన్నాడు. భృగు షట్క దోషం, భార్యాభర్తలకి మరి విడాకులు వచ్చేటువంటి లక్షణం, విడబడిపోయే లక్షణం కనబడుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ వృశ్చిక రాశి వాళ్ళు తప్పనిసరిగా మీ జాతకాన్ని చూపించుకోవడం చాలా అవసరం. ఇట్లా చూడకపోతే మీరు చాలా ఇబ్బంది పడతారు. కానీ వృశ్చిక రాశికి 11 ఆదాయం 5 ఖర్చు కనబడుతుంది. కానీ నష్టాలు విపరీతంగా ఉన్నాయి. తగాదాలు, గొడవలు, సమస్యలు, వీటి నుంచి బయటపడాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. స్వస్తి. ఆదిత్యోర్కో రవిర్భానుర్భాస్కరశ్చ దివాకరః గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. కళ్యాణం కమనీయ కోమలకరైరార్ద్రాక్షతారోపణం కన్యాదాన పురస్సరం సురవిరోప్రాశిషానుగ్రహ బాహ్యోక్తం కలబంధనం దశగుణం మాంగళ్యసూత్రాన్వితం సీతారాఘవయోర్వివాహ సమయే దేవాదిరమ్యం మంగళం. కళ్యాణౌ కమనీయ రూప విభవౌ కల్పద్రుమౌ శ్రీపదౌ కంజాక్షౌ కనకోపమాంబరధరౌ కంజాననౌ పారిణౌ కళ్యాణ ప్రమదప్రదౌ కవినుతౌ కస్తూరికాకర్తికౌ శ్రీదౌతౌ శుభరం తటీహ భరతాం శ్రీజానకీ రాఘవౌ. 2026 సంవత్సరం మార్చి నెల 20వ తారీఖు నుండి 2027 ఏప్రిల్ 6వ తారీఖు వరకు పరాభవనామ సంవత్సరం. మరి నూతన సంవత్సరం. అందరిగా జనవరి వస్తే నూతన సంవత్సరం అనుకుంటారు. మన హిందూ దేశంలో, అందులో తెలుగు రాష్ట్రంలో, తెలుగు పంచాంగం మార్చి ఈ సంవత్సరం 20 నుండి 2026 మార్చి 20 నుండి 2027 ఏప్రిల్ 6వ తారీఖు వరకు తెలుగు సంవత్సరం వచ్చింది. ఈ తెలుగు సంవత్సరంలో ఈ సంవత్సర ఫలితాలు చెప్పుకుందాం. ఇదివరకు ఎప్పుడు కూడా మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం. ఇప్పుడు
సంవత్సరం మొత్తం ఫలితాలు చెప్పుకుంటున్నాం. ఈ సంవత్సరం మొత్తం ఫలితాల్లో మొట్టమొదటి ఫలితం ఏమిటంటే మేషరాశి చెప్పుకోవాలి. 12 రాశుల్లో 1వ రాశి మొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశి ఉత్పాదన అనేది చూద్దాం. ఈ మేషరాశికి వచ్చేది కదా 5 గ్రహాలు బాగున్నాయి. రవి, బుధుడు, కుజుడు, రాహువు, శుక్రుడు. ఈ 5 గ్రహాలు కూడా బాగున్నాయి. అయితే రవి పూర్తి పురుషులు ఇచ్చేవాడు. అప్పగామి దగ్గర ఏం చెప్పారంటే రవి కనుక ఈ రవిరేఖ అనేది ఉంటుంది. అప్పగామి దగ్గర రవిరేఖ లేకపోతే వారి జీవితం వ్యర్థం ఉంది. అటువంటి రవి ఏకాదశిలో ఉన్నారు. కుజుడు, బుధుడు, రాహుడు. రవి, బుధుడు, కుజుడు, రాహుడు వీళ్ళందరూ కూడా ఏకాదశిలో ఉన్నారు. ద్వాదశిలో శుక్రుడు, శని ఉన్నారు. 3 గురువు, మరి 5 కేతుడు. అయితే ఈ రాశి వాళ్ళకి ఒక రకంగా చాలా బాగుంది. రవిబుద్ధులు కలిసి ఉంటే బుధాదిత్య ఉన్నారు. బుధాదిత్య రాహు ఉంటే ఏకాదశిలో ఉంటే డబ్బుకి తెలియలేదు. ఎక్కడ డబ్బులు చేతికొస్తాయి. ఇల్లు బాగుంటే ఆస్తులు, పొలాలు, ఇల్లు ఇవన్నీ కొనుక్కుంటారు. రవి బాగుంటే మీరు ఏ వృత్తి చేసినా కూడా ఆ వృత్తిలో మంచి ఆదాయం బాగుంటుంది. అయిన శుక్రుడు ద్వాదశంలో ఉన్నారు. ఈ శుక్రుడు వల్ల వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది. ఒకవేళ వివాహం అయ్యి ఉంటే వాళ్ళకి సంతానం జరుగుతుంది. భార్య బాగా అనుకూలం అవుతుంది. ఇంతవరకు చాలా బాగుంది. బాగుంటుంది అనుకూలంగా చేయాలి. మనం శని 12 ఉన్నాడు. మేషరాశికి 12 శని అంటే 7 శని మొదటి భాగం. ఒక్కొక్క రాశిలో శని 2 సంవత్సరాల 6 మాసాలు ఉంటాడు. అటువంటి శని మరి 12 ఉండటం చాలా నష్టదాయకం. ఈ శని 2025 మార్చి 30వ తారీఖు శని మీనరాశిలో పెట్టారు. ఇప్పటికీ సంవత్సరం వరకు ఉంది. 7 సంవత్సరాలు 6 మాసాలు, దానికి మొత్తం సంవత్సరం అయిపోయింది. ఇంకా సంవత్సరంగా జరగాల్సి ఉన్నది. మరి ఈ రాశి వాళ్ళ పరిస్థితి ఏంటంటే శనిని గురించి ప్రత్యేకంగా చెప్పారు. ద్వాదశాష్టమ జన్మస్థం శని మంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థానపైనం ధనక్ష అన్నారు. మరి బతకడానికి చాలా కష్టంగా ఉంటుంది. బతుకులు ఏది కావాలో ఆ సావాసం ఏది పోతారు. మరి ప్రాణ దేని వ్యక్తులకు తక్కువగా అనిపిస్తుంది. కుర్వంతి ప్రాణ సందేహం స్థాన పైన ఇల్లు చేసే ఉద్యోగం ఇంటికి మారడం, ధనక్షయం, ఉన్న డబ్బులన్నీ ఖర్చు అయితే అప్పుడే అవుతాం. ఇది ఏలినాశనంలో ఉన్న భాగం. అందులో ద్వాదశంలో ఉన్న శని బాగా ఇబ్బంది పడతాడు. కాబట్టి ఈ రాశులు రవి, కుజుడు, బుధుడు, రాహుడు, శుక్రుడు ఈ 5 గ్రహాలు బాగున్నాయి. 8 గ్రహాల్లో 5 గ్రహాలు బాగున్నాయి. బాగున్న గ్రహాలు 3 శని, బుధుడు, కేతుడు. అందులో రాహు కేతుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. రాగసత్వ దేశం పడ్డాయి. కాబట్టి రాశి వాళ్ళు ఏం చేయాలంటే తప్పనిసరిగా శనికి 19,000 జపం. ఇక ఇది ప్రతి శనివారం కూడా ఎందుకంటే 6 సంవత్సరాలు 6 మాసాలు ప్రతి శనివారం తప్పనిసరిగా శనికి అభిషేకం చేయించుకోవాలి. శని 9 శనికి అభిషేకం చేయించుకోవాలి. తర్వాత ఈ సంవత్సరంన్నర ఎందుకంటే 2006, 2026, 2027 దీని వరకు కూడా పరిస్థితులు శనికి 19,000 జపం చేయించి 4,000 రావాలి. మళ్ళీ దీని తర్వాత శని మళ్ళీ జన్మానికి వస్తాయి. అప్పుడు కూడా శని జపం చేయించుకోవాలి. శనికి 19,000 సార్లు శ్రీమంతం జపం చేయించుకొని 4,000 రావాలి. ఇది కాకుండా గోచార రీత్యా సగం బాగుంది, సగం బాగలేదు. దీన్ని ఎట్లా చేయాలంటే ఇప్పుడు ఈ రాశికి ఇంత కష్టం ఉంది కాబట్టి ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్
1వ తారీఖు మరో సంవత్సరం విజయ సంవత్సరం టైము. దాని ద్వారా జాతకం చెప్పుకోవడం మంచిది. ఇది గోచారం. గోచారం 25 గంటలు జరుగుతుంది. గ్రహచారం మరి 75 గంటలు జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళ ముందు ఏం చేయాలంటే ముందుగా జాగ్రత్తగా ఈ శనిగత చేయించుకోవడం, మరి దేశాన్ని బట్టి ఏదో జాతకం చెప్పుకోవడం చాలా అవసరం. ఇది తెలియకపోతే చాలా ఇబ్బందులు, కష్టాలు పడతాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా మన జాతకం చెప్పుకోవడం అవసరం వస్తుంది.